నమస్తే, వెల్కమ్ టు ఏఎన్ఎన్. నేను లక్ష్మీనాగ్ నరహర్ శెట్టి. వార్తాపత్రికల వార్తా విశ్లేషణకి స్వాగతం. ముందుగా మహాదినపత్రికలు ఏం ప్రచురించారో చూద్దాం. రాజ్యసభకు లింగమనేని పవన్ కళ్యాణ్ ప్రకటన. అదేవిధంగా కొత్త పార్టీ పెడుతున్నా సింగిల్గా పోటీ చేస్తా అని అన్నామలై ప్రకటించారట. ఇక అదేవిధంగా టీఎంసీలో చిచ్చు, రెబల్ ఎమ్మెల్యేలతో టచ్లో 23 మంది ఎంపీలు. అదేవిధంగా భారత్లో 3 లక్షల కోట్ల భారీ పెట్టుబడి, 5 గిగావాట్ల సామర్థ్యంతో డేటా సెంటర్ల అభివృద్ధి. ప్రధాని మోడీతో ఎయిర్ ట్రక్ వ్యవస్థాపకుడు CEO రాబిన్ ఖుదా భేటీ అయ్యారని కూడా ప్రచురించారు. ఇక కేసీఆర్ రాసి పెట్టుకో, పాలమూరు జిల్లాలో మీ పార్టీలో బొంద పెడతాం. పాలమూరు సభలో నిన్న రేవంత్ రెడ్డి అత్యంత ఘాటైన వ్యాఖ్యలు చేశారు కేసీఆర్ గురించి. ఇక ఆర్టీసీలో గుర్తింపు కార్మిక సంఘం ఎన్నికలకు గ్రీన్ సిగ్నల్, సన్నాహకాలు షురూ. రిటర్నింగ్ అధికారి నియమించిన కార్మిక శాఖ. ఇక 30,000 కోట్ల భూమిని రక్షించిన హైడ్రా. ముప్పాలగూడలో 198 ఎకరాల కబ్జా యత్నాలకు చెక్ పెట్టారని కూడా ప్రచురించడం జరిగింది. ఇక ప్రపంచ స్థాయికి ఆంధ్ర రొయ్య. వినుకొండలో మాజీ ఎమ్మెల్యే బొల్ల బ్రహ్మనాయుడు అరెస్ట్ అయ్యారు. ఇక రెపో రేటు యథాతథంగా ఉంటుంది. త్వరలో ప్లాస్టిక్ కరెన్సీ పరిశీలనలో పాలిమర్ నోట్ల ప్రతిపాదన. ఆర్బీఐ గవర్నర్ సంజయ్ మల్హోత్రా కూడా దీని గురించి ఆలోచిస్తున్నారని కూడా చెప్పారు. ప్రధానంగా చూసుకుంటే కేసీఆర్ రాసి పెట్టుకో, పాలమూరు జిల్లాలో మీ పార్టీని బొంద పెడతాం. 2029లో కాంగ్రెస్ మళ్ళీ అధికారంలోకి తెస్తాం. పాలమూరు జిల్లా ప్రాజెక్టులకు గ్రీన్ ఛానల్ ద్వారా నిధులు ఇస్తా. ఎవరు దాగుడు మూతలాడినా అడుగుతాం, కడుగుతాం. తుమ్మిడి హెట్టి కట్టి తీరుతాం. కేసీఆర్ అసెంబ్లీకి రా, మీ 10 ఏళ్ళు మా 2 ఏళ్ల పాలనపై చర్చిద్దాం. జడ్చర్ల సభలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సవాళ్లు విసిరారు. చదువుదాం. పాలమూరు ప్రజలకు మట్టి తీసురే కాదు, మట్టితో కప్పడం కూడా తెలుసునన్నారు కేసీఆర్. రాసిపెట్టుకో, పాలమూరు జిల్లాలో మీ పార్టీని బొంద పెడతాం. జిల్లాలో మీ పార్టీకి చెందిన వారిని ఒక్కరిని కూడా ఎమ్మెల్యేగా గెలవనీయమంటూ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సవాల్ విసిరారు. 2 రోజుల పాటు ఉమ్మడి మహబూబ్నగర్ జిల్లాలో ప్రాజెక్టుల పూర్తికి పర్యటించిన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అధికారులు, ప్రజాప్రతినిధులతో సమీక్షలు జరిపి దిశానిర్దేశం చేశారు. ఈ సందర్భంగా జడ్చర్లో జరిగిన బహిరంగ సభలో సీఎం రేవంత్ రెడ్డి మాట్లాడుతూ 2029లో కాంగ్రెస్ను అధికారంలోకి తెస్తామని, 2034 దాకా తానే ఉంటానన్నారు. రేవంత్ రెడ్డి ఏం చేసిండని కొందరు అవాకులు చవాకులు పేలుతున్నారు. 15 లక్షల రేషన్ కార్డులు అందించినాం, 4.50 లక్షల ఇందిరమ్మ ఇండ్లు మంజూరు చేసినాం, 50 లక్షల కుటుంబాలకు 200 యూనిట్ల ఉచిత విద్యుత్ అందించినాం, 10,000 కోట్ల మహిళలకు ఉచిత బస్సు ప్రయాణానికి ఖర్చు చేసినాం. ఇలా మేము చేసింది చెప్పాలంటే రాస్తే రామాయణం, చెబితే భారతం. మీ 10 ఏళ్ల పాలనపై, మా 2.5 పాలనపై చర్చిద్దాం. కేసీఆర్ అసెంబ్లీకి రా, నీ పేరు కేసీఆర్ అయితే చర్చకు రా, చర్చిద్దాం. మాది తప్పైతే నేను క్షమాపణ చెబుతా అంటూ సీఎం సవాల్ విసిరారు. గోదావరి జిల్లాలపై చర్చిద్దామంటే మహారాష్ట్ర ముఖ్యమంత్రి దాగుడు ముడతలు ఆడుతున్నారు. బీజేపీ నాయకులు తప్పించుకు తిరుగుతున్నారు. ఎన్నాళ్ళు తప్పించుకు తిరుగుతారు? ఎవరు దాగుడు మూతలు ఆడినా, తప్పించుకు తిరిగినా అడుగుతాం, కడుగుతామని చెప్పి రేవంత్ రెడ్డి ఫైర్ అయ్యారు. తుమ్మిడి హెట్టి కట్టి తీరుతామని సీఎం స్పష్టం చేశారు. పంచకట్టుకున్నాడు వైఎస్ఆర్ కాలేడు. కేసీఆర్ 5 ఏళ్ల పార్లమెంట్ సభ్యుడిగా ఉన్నా 5 సార్లు కూడా పాలమూరుకు రాలేదన్నారు. తాను కూడా పాలమూరు జిల్లాలోనే మిడ్చల్ నుంచే మొదట జడ్పీటీసీగా గెలిచానని, నాటి జడ్పీటీసీ నేడు సీఎంగా జిల్లా ప్రజలకు ముందున్నారని, పాలమూరు జిల్లాలో సమస్యలన్నింటినీ తీరుస్తానని మాట ఇచ్చారు. ఇక కేసీఆర్ ఇక్కడ కాళేశ్వరం కడితే అది కూడా కూలేశ్వరం అయ్యిందని, ఇక ఏం చేసినా తెలంగాణ ప్రజలు బీఆర్ఎస్ నేతలు నమ్మరన్నారు. బీఆర్ఎస్ నేతలు పాదయాత్రలు కాదు, ఇక్కడి నుంచి కాశీ వరకు పొర్లు దండాలు పెట్టిన వారు చేసిన పాపాలు తీరవన్నారు. పాలమూరు నుంచి గెలిచి ఇక్కడి నుంచి పారిపోయిన కేసీఆర్ ద్రోహి అవుతారా, లేక పాలమూరు అభివృద్ధి కోసం సీఎంగా కృషి చేస్తున్న తాను ద్రోహి అవుతానో ప్రజలకు స్పష్టంగా తెలుసునన్నారు. కేసీఆర్ తర్వాత ఆయన కొడుకు మనవడు రాజ్యమేలడానికి ప్రజలు పిచ్చోళ్ళు కాదన్నారు. లాల్చీ వేసుకున్నాడు లాల్ బహదూర్ శాస్త్రి కాదు, గడ్డం పెంచుకున్నాడు భగత్ సింగ్ కాదు, పంచకట్టుకున్నాడు వైఎస్ఆర్ కాలేడన్నారు. పంచకట్టుకుందని ఉదండపూర్ పాదయాత్రకు వస్తే తొండలు విడిచి కొడతారన్నారు. 10 ఏళ్లలో బీఆర్ఎస్ ప్రభుత్వం సాగునీటి ప్రాజెక్టులకు 1,00,000 కోట్లకు పైగా ఖర్చు చేసిన కేసీఆర్ ఉదండపూర్ ముంపు బాధితులకు మాత్రం 800 కోట్లు ఇవ్వకుండా జైల్లో పెట్టించి కొట్టించారని ఆరోపించారు. అలాంటి బీఆర్ఎస్ నేతలు నోరు తెరిస్తే అబద్ధాలు చెప్తున్నారని, పాలమూరులో బీఆర్ఎస్ జెండా ఎగరనివ్వమన్నారు. గద్దెలు కోలాలి, బీఆర్ఎస్ జెండాలు దిగాలని ప్రజలకు పిలుపునిచ్చారు. బీఆర్ఎస్ నేతలు ఇల్లు కట్టిన చోట్ల ఓట్లు అడగాలని, తాను ఇందిరమ్మ ఇల్లు కట్టించిన చోట్ల ఓట్లు అడుగుతానని, బీఆర్ఎస్ నేతలకు డిపాజిట్లు వస్తే నా పేరు మార్చుకుంటానని బిగ్ ఛాలెంజ్ విసిరారు. ఇక తాడు బొంగరం లేని 2 నేతలకు తమ పైకి వదిలారని, వాళ్ళతో చెప్పించుకునే పరిస్థితిలో తాము లేమని సీఎం రేవంత్ రెడ్డి అన్నారు. 2034 వరకు తమదే అధికారమని, కేసీఆర్కు చేతనైతే తమ గెలుపును అడ్డుకోవాలని సవాల్ విసిరారు. 2029లో గెలుపు ఎవరితో తేల్చుకుందామన్నారు. సభకు అనిరుద్ధ్ రెడ్డి అధ్యక్షత వహించగా మంత్రులు ఉత్తమ్ కుమార్ రెడ్డి, జూపల్లి కృష్ణారావు, వాకిటి శ్రీహరి,
జిల్లా ఎమ్మెల్యేలు ఈ కార్యక్రమంలో పాల్గొనడం జరిగింది. చాలా ఘాటు వ్యాఖ్యలు అయితే రేవంత్ రెడ్డి చేశారు. కేసీఆర్ అంటేనే సారా అని, సారా అంటే కేసీఆర్ అని కూడా ఆయన ఘాటుగా వ్యాఖ్యానించడం అయితే జరిగింది. ఇక ఆర్టీసీలో గుర్తింపు కార్మిక సంఘ ఎన్నికలకు గ్రీన్ సిగ్నల్ సన్నాహకాలు షురూ చేశారట. రిటర్నింగ్ అధికారిని నియమించినారు కార్మిక శాఖ అని కూడా ప్రచురించారు. ఆర్టీసీ కార్మిక సంఘం గుర్తింపు ఎన్నికలకు నగారా మోగనుంది. ఎన్నికల నిర్వహణకు కార్మిక శాఖ ఏర్పాట్లు మొదలుపెట్టింది. ఆర్టీసీ గుర్తింపు కార్మిక సంఘం ఎన్నికలు నిర్వహిస్తామని, ఆ తర్వాత విలీన ప్రక్రియ ప్రారంభిస్తామని రాష్ట్ర రవాణా శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ తాజాగా ప్రకటించగా, శుక్రవారం హైదరాబాద్ జంట నగరాల జాయింట్ కమిషనర్ ఆఫ్ లేబర్ సునీత గోపాల్ దాస్ను రిటర్నింగ్ అధికారిగా నియమిస్తూ కార్మిక శాఖ ఉత్తర్వులైతే జారీ చేసింది. కార్మిక సంఘం ఎన్నికలకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చిందని కూడా ప్రచురించడం అయితే జరిగింది. ఇక 30,000 కోట్ల భూమిని రక్షించిన హైడ్రా ఉప్పాలగూడలో 198 ఎకరాల కబ్జా యత్నాలకు చెక్. దశాబ్దాలుగా వివాదాల్లో నలుగుతూ భూబకాసురుల చేతిలో పాలుగా పోతున్న రంగారెడ్డి జిల్లా గండిపేట మండలం పుప్పాలగూడ కాజాగూడ సరిహద్దులోని సుమారుగా 198 ఎకరాల ప్రభుత్వ భూమిని హైడ్రా అధికారులు శుక్రవారం తమ పూర్తి ఆధీనంలోకి తీసుకున్నారు. బహిరంగ మార్కెట్లో సుమారుగా 30,000 కోట్లు విలువ చేసే భూమికి పటిష్టమైన కంచె వేసి అక్రమార్కుల ఆట కట్టించారు. ఈ భూమి కేవలం ఖరీదైనది మాత్రమే కాదు, 250 కోట్ల సంవత్సరాల నాటి అరుదైన చారిత్రక రాతి గుట్టలకు నిలయం కావడం విశేషం. దశాబ్దాల తరబడి సాగుతున్న భూదందాకు స్వస్తి పలుకుతూ ఈ ఆపరేషన్తో అమూల్యమైన ప్రకృతి చారిత్రాత్మక సంపదకు హైడ్రా రక్షణ కవచం ఏర్పాటు చేస్తుంది. గతంలో రాష్ట్ర ప్రభుత్వం హెచ్ఎండిఏకు కేటాయించిన ఈ సర్కారీ స్థలంలో అద్భుతమైన రాతి శిలలు, గుహలు, సర్కారీ పచ్చని చెట్లు విస్తరించి ఉన్నాయి. ఈ అమూల్యమైన ప్రకృతి సంపదను కాపాడాలంటూ సొసైటీ టు సేవ్ రాక్స్ ప్రతినిధులు దశాబ్దాలుగా న్యాయ పోరాటం సాగిస్తున్నారు. వారి అలుపెరగని పోరాటంపై విచారణ జరిపిన ఉన్నత న్యాయస్థానం ఈ రాతి గుట్టలతో పాటు ప్రభుత్వ భూమిని సంరక్షించాలని మున్సిపల్ రెవెన్యూ శాఖలో 2019లోనే స్పష్టంగా ఆదేశించింది. అయితే క్షేత్రస్థాయిలో హద్దులు గుర్తించి ఫెన్సింగ్ వేయడంలో అధికారులు జాప్యం కారణంగా ఈ 1,000 కోట్ల భూమి కబ్జాదారుల పాలయ్యే ప్రమాదం పొంచి ఉందని సొసైటీ సేవ్ రాక్స్ ప్రతినిధులు నేరుగా హైడ్రా వాణిజ్యాలకు ఫిర్యాదు చేశారు. ఈ ఫిర్యాదుపై హైడ్రా కమిషనర్ ఏవి రంగనాథ్ వెంటనే అప్రమత్తమయ్యారు. క్షేత్రస్థాయిలో పర్యటించారు. రెవెన్యూ మున్సిపల్ అధికారుల బృందంతో కలిసి సంయుక్తంగా నిర్వహించారు. పుప్పాలగూడలో విలువైన భూమి రెవెన్యూ రికార్డుల ప్రకారం పరిశీలిస్తే సర్వే నెంబర్ 452/1లో 174 ఎకరాలు, 454/1లో 119 ఎకరాలు ప్రభుత్వ భూమి ఉందంట. ఓవరాల్గా ఈ భూమిని సంరక్షించి తద్వారా అక్రమార్కులకు చెక్ పెట్టారని కూడా ప్రచురించడం అయితే జరిగింది. ఇక తదుపరి ప్రపంచ స్థాయికి ఆంధ్ర రొయ్య బ్లూ ఎకనామీకి ఏపీనే కేంద్ర బిందువు. విశాఖ ఆక్వా సదస్సులో ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు వెల్లడించారట. ఇక అమరావతి నుంచి నెల్లూరు వరకు ఆక్వా కారిడార్ అభివృద్ధి, దేశ సముద్ర ఆహార ఎగుమతుల్లో రాష్ట్ర వాటా 38%గా ఉంది. ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు ఈ విషయాన్ని తెలియజేశారు. భవిష్యత్ అంతా బ్లూ ఎకనామీ, దేశానికి భారతదేశం సముద్ర ఆర్థిక వ్యవస్థను ఆంధ్రప్రదేశ్ ప్రధాన కేంద్ర బిందువుగా తీర్చిదిద్దామని మంత్రి నారా చంద్రబాబు నాయుడు స్పష్టం చేశారు. వికసిత భారత లక్ష్యాలను చేరుకోవడంలో ఆక్వా రంగం అత్యంత కీలక పాత్ర పోషించనుందని ఆయన ఉద్ఘాటించారు. విశాఖపట్నంలో ఘనంగా నిర్వహించిన సీ ఫుడ్ ఎగుమతుల జాతీయ వర్క్షాప్కు ఆయన ముఖ్య అతిథిగా విచ్చేసి ప్రసంగించారు. ఈ సందర్భంగా రాష్ట్రంలో ఆక్వా రంగాన్ని అంతర్జాతీయ తీసుకువెళ్లేందుకు ప్రభుత్వం సిద్ధంగా ఉందని బృహత్ ప్రణాళికను దార్శనికతను ముఖ్యమంత్రి ఆవిష్కరించారు. ఆంధ్ర రొయ్యకు ప్రపంచ స్థాయి గుర్తింపు ఉందని చంద్రబాబు నాయుడు తెలియజేయడం అయితే జరిగింది. ఇక వినుకొండ మాజీ ఎమ్మెల్యే వల్ల బ్రహ్మనాయుడు అరెస్ట్ అయ్యారు. గండిపేట భూ కుంభకోణం కేసులో అదుపులోకి తీసుకున్నారు పోలీసులు. నకిలీ జీవులతో ప్రభుత్వ భూముల కబ్జాకు ప్రయత్నించిన ఆరోపణలు ఉన్నాయి. తమిళనాడులోని కాంచీపురంలో పట్టుకున్నారు వల్ల బ్రహ్మనాయుడిని. దీని గురించి కూడా చూద్దాం. హైదరాబాద్ శివారు గండిపేటలో వెలుగు చూసిన 1,000 కోట్ల రూపాయల భూ కుంభకోణం కేసులో కీలక పరిణామం చోటు చేసుకుంది. ఈ కేసులో ప్రధాన నిందితుడిగా ఆరోపణలు ఎదుర్కొంటున్న వైసీపీ వినుకొండ మాజీ ఎమ్మెల్యే వల్ల బ్రహ్మనాయుడిని హైదరాబాద్ పోలీసులు అరెస్టు చేశారు. కొంతకాలంగా పరారీలో ఉన్న ఆయన తమిళనాడులోని కాంచీపురంలో అదుపులోకి తీసుకున్నట్లుగా పోలీసులు తెలిపారు. గండిపేట, నార్సింగి ప్రాంతాల్లో అత్యంత విలువైన ప్రభుత్వ భూములకు సంబంధించిన నకిలీ ప్రభుత్వ ఉత్తర్వులు, జీవోలు సృష్టించి వాటి ద్వారా అక్రమంగా విక్రయించేందుకు బ్రహ్మనాయుడు మరికొందరు ప్రయత్నించినట్లుగా ప్రధాన ఆరోపణలు ఉన్నాయి. ఈ భారీ భూ కుంభకోణం విలువ 1,500 కోట్లకు పైగా ఉంటుందని అధికారులు అంచనా వేస్తున్నారు. ఈ కేసుకు సంబంధించిన పోలీసులు ఇప్పటికే 3 నిందితులను అరెస్ట్ చేసి విచారిస్తున్నారు. వారిచ్చిన సమాచారంతో ఈ కుంభకోణంలో బ్రహ్మనాయుడి పాత్ర దృష్టి సారించారు. అప్పటి నుండి తప్పించుకు తిరుగుతున్న ఆయన కోసం గాలింపు చేపట్టారు. ఆఖరికి కాంచీపురంలో ఈ యొక్క మహానుభావుడిని పట్టుకోవడం అయితే జరిగింది, అరెస్ట్ చేయడం జరిగింది అని ప్రచురించారు. అదేవిధంగా చూసుకుంటే త్వరలో ప్లాస్టిక్ కరెన్సీ పరిశీలనలో పాలిమర్ నోట్ల ప్రతిపాదన ఆర్బీఐ గవర్నర్ సంజయ్ మల్హోత్రా తెలిపారు. మరి కరెన్సీ మరి
ఎప్పుడు కూడా కరెన్సీ ముద్రించాలన్నా కూడా బోళ్ళంత మనీ అవుతుంది, దానికి బోళ్ళంత డబ్బు ఖర్చు అవుతుంది. కాబట్టి ప్లాస్టిక్ కరెన్సీ అయితే బాగుండే అవకాశం ఉంటుందని చెప్పి దాని గురించి కూడా ప్రచురించారు. అలాగే రెపో రేటు యథాతథంగా ఉందట. మరి 5.25% కొనసాగింపు. ఆర్థిక వృద్ధి అంచనాలకు ఆర్బీఐ కోత 6.6%కి పరిమితం. ద్రవ్య పరిమితి విధాన కమిటీ సమావేశంలో ఏకగ్రీవ నిర్ణయం. తక్కువ వర్షపాతం, ఎల్నినో ప్రభావంతో ద్రవ్యోల్బణానికి ముప్పు ఆర్థిక వ్యవస్థలో బలంగా ఉన్నా కూడా సవాళ్లు తప్పవన్న గవర్నర్. దేశీయ ఆర్థిక మార్కెట్ల వర్గాల అంచనాలకు అనుగుణంగా భారతీయ రిజర్వ్ బ్యాంక్ ఆర్బీఐ ద్రవ్య పరిమితి విధాన కమిటీ కీలక నిర్ణయం తీసుకుంది. పాలసీ రెపో రేటును 5.25% వద్ద యథాతథంగా కొనసాగించాలని ఏకగ్రీవంగా తీర్మానించింది. మరి 2026-27 ఆర్థిక సంవత్సరానికి సంబంధించి జూన్ 3 నుంచి మరి 5వ తేదీ వరకు 3 రోజుల పాటు ముమ్మరంగా సాగిన సమీక్షా సమావేశం అనంతరం ఆర్బీఐ గవర్నర్ సంజయ్ మల్హోత్రా ఈ విధాన నిర్ణయాలను అధికారికంగా ప్రకటించడం అయితే జరిగింది. రెపో రేటు యథాతథంగా ఉండనట్టుగా కూడా మరి దీనిలో ప్రచురించడం అయితే జరిగింది. అదేవిధంగా చూసుకుంటే పరిశీలనలో పాలిమర్ నోట్ల ప్రతిపాదన. ఆర్బీఐ గవర్నర్ సంజయ్ మల్హోత్రా దేశంలో త్వరలోనే ప్లాస్టిక్ పాలిమర్ కరెన్సీ నోట్ల చలామణి రాబోతుందంటూ జరుగుతున్న ప్రచారంపై రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ఆర్బీఐ గవర్నర్ సంజయ్ మల్హోత్రా స్పందించారు. ప్లాస్టిక్ నోట్ల ప్రతిపాదనను పరిశీలిస్తున్నమాట వాస్తవమేనని, అయితే ఈ ప్రక్రియ ఇంకా ప్రాథమిక దశలోనే ఉందని స్పష్టం చేశారు. దేశవ్యాప్తంగా పేపర్ కరెన్సీ వాడకం విపరీతంగా పెరిగిన నేపథ్యంలో ప్లాస్టిక్ నోట్లను తీసుకురావడానికి గల సాధ్యాలపై ఆర్బీఐ తీవ్రంగా కసరత్తు చేస్తుంది. కాగితపు నోట్ల ముద్రణకు భారీ ఖర్చు అవుతుండో అవి త్వరగా పాడైపోయి చలామణి నుంచి తొలగించాల్సి రావడం వంటి కారణాలతోనే ఈ ప్రత్యామ్నాయ మార్గంపై ఆర్బీఐ ఆలోచిస్తున్నట్టుగా తెలుస్తుంది. ప్లాస్టిక్ నోట్ల వల్ల కలిగే ప్రయోజనాలతో పాటు వాటి ద్వారా భవిష్యత్తులో ఎదురయ్యే సాంకేతిక నిర్వహణాపరమైన సవాళ్లపై ఆర్బీఐకి చెందిన నిపుణులు బృందం లోతుగా అధ్యయనం చేస్తుంది. నిజానికి ప్లాస్టిక్ నోట్ల ప్రస్తావన రావడం ఇదే తొలిసారి కాదు. 2014 ఫిబ్రవరిలోనే కేంద్ర ప్రభుత్వం దీనిపై పార్లమెంటుకు సమాచారం అందించింది. దేశంలోని భౌగోళిక వాతావరణ వైవిధ్యాలను పరీక్షించడానికి ప్రయోగాత్మకంగా 5 నగరాల్లో కొచ్చి, మైసూర్, జైపూర్, సిమ్లా, భువనేశ్వర్ ఎంపిక చేస్తుంది. ఆ ప్రాంతాల్లో 100 కోట్ల విలువైన ప్లాస్టిక్ నోట్లను ప్రవేశపెట్టాలని అప్పట్లో భావించారు. కానీ కొన్ని సాంకేతిక నిర్వహణ లోపాల వల్ల ఈ ప్రాజెక్టు అప్పట్లో తాత్కాలికంగా నిలిచిపోయింది. తాజాగా ఆర్బీఐ మళ్లీ పాత ఫైళ్లను కదిలించడంతో త్వరలోనే దేశంలో ప్లాస్టిక్ నోట్లు అందుబాటులోకి వస్తాన్న ఊహాగానాలు అయితే ఊపందుకున్నాయి. ఇక అదేవిధంగా చూసుకుంటే రాజ్యసభకు లింగమనేని రమేష్, పవన్ కళ్యాణ్ ప్రకటన. సరే, జనసేనకి రాజ్యసభ కోటాలో ఎప్పుడైతే మీకు ఒకటి ఉందో దానికి సంబంధించి లింగమనేని రమేష్కు ఆ ఛాన్స్ దక్కిద్దట. జనసేన పార్టీ కేటాయించిన రాజ్యసభ స్థానానికి అభ్యర్థిగా పారిశ్రామికవేత్త లింగమనేని రమేష్ పేరును ఆ పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ అధికారికంగా ప్రకటించారు. శుక్రవారం సాయంత్రం మేరకు నిర్ణయం తీసుకున్నట్లుగా పార్టీ వర్గాలు వెల్లడించాయి. లింగమనేని రమేష్ శనివారం మధ్యాహ్నం తన నామినేషన్ పత్రాలను దాఖలు చేయనున్నారు. రమేష్ 2015 నుంచి పవన్ కళ్యాణ్తో జనసేన పార్టీతో సన్నిహిత సంబంధాలు కొనసాగిస్తున్నారు. రాష్ట్ర అభివృద్ధికి సామాజిక వర్గాల మధ్య సఖ్యత, సోషల్ ఇంజనీరింగ్ అవసరమైతే పవన్ ఆలోచన విధానానికి ఆకర్షితులై ఆయనకు వెన్నుదనుగా నిలిచినట్లుగా పార్టీ విడుదల చేసిన ప్రకటనలో పేర్కొంది. 2019 ఎన్నికల్లో పార్టీకి ప్రతికూల ఫలితాలు వచ్చినప్పటికీ రమేష్ పార్టీ సిద్ధాంతాలపై పవన్ కళ్యాణ్ నాయకత్వంపై పూర్తి విశ్వాసంతో నిలిచారని జనసేన తెలిపింది. ఎన్నో ఒత్తిళ్లు, సవాళ్లు ఎదురైనా పార్టీకి అండగా నిలిచిన వారికి కులమతాలు పరిగణలోకి తీసుకోకుండా నామినేటెడ్ పదవుల్లో ప్రాధాన్యం ఇవ్వాలనే సూత్రం ప్రకారమే ఈ ఎంపిక జరిగినట్లుగా స్పష్టం చేస్తుంది. కష్టకాలంలో పార్టీకి అండగా నిలిచినందుకే ఆయనకి అవకాశం కల్పించినట్టుగా పార్టీ వర్గాలు అయితే వివరించాయి. ఇక ఎవరూ రాజకీయాలు చేయాల్సిన అవసరం లేదు. లింగమనేని రమేష్ కమ్మ సామాజిక వర్గం అని, కాపు సామాజిక వర్గం వాళ్ళకి ఇది ఇవ్వాలని వీటిలన్నిటికీ కూడా పటాపంచలు చేస్తూ పవన్ కళ్యాణ్ తను తీసుకున్న నిర్ణయం ఎందుకు తీసుకున్నానో కూడా ఆయన చెప్పడం అయితే జరిగింది. ఇక అదేవిధంగా కొత్త పార్టీ పెడుతున్న, సింగిల్గా పోటీ చేస్తా అన్నామలై ప్రకటన. మనకు తెలుసు, అన్నామలై గురించి కొత్తగా చెప్పుకోవాల్సిన అవసరం లేదు. తమిళనాడులో మరి ఒక పోలీస్ ఆఫీసర్గా తన కెరీర్ స్టార్ట్ చేసినప్పటికీ ప్రజాసేవ చేయాలనే బలమైన దృక్పథంతో ఆయన రాజకీయాల్లోకి రావడం జరిగింది. బీజేపీ పార్టీలో మరి ఆయన వెళ్ళడం జరిగింది, ముందుకు వెళ్ళడం. కానీ నిన్న బీజేపీ పార్టీకి ఆయన రాజీనామా కూడా చేశారు. రాజీనామాను కూడా కేంద్ర మంత్రి ఆమోదించారు. ఎందుకంటే పెద్దగా ఆయన ఏమీ ఎలిగేషన్ చేయలేదు, కానీ నా విధానాలకి బీజేపీ విధానాలకి కొంచెం
తేడా ఉందని అయితే ఆయన అయితే చెప్పడం అయితే జరిగింది. బీజేపీ పార్టీకి రాజీనామా చేసిన అన్నమలై కొత్త పార్టీ రాజకీయ పెడుతున్నట్లుగా ప్రకటించారు. తమిళనాడు రాజకీయాల్లో కొత్త పార్టీ అవసరం ఉందని, కామన్ మ్యాన్ పాలిటిక్స్ రావాల్సి ఉందని ఆ దిశగానే రాజకీయ పార్టీ ప్రారంభిస్తున్నట్టుగా వెల్లడించారు. రాబోయే 2029 పార్లమెంట్ ఎన్నికల్లోనూ పోటీ చేస్తామని, ఆ తర్వాత 2031లో జరగబోయే తమిళనాడు ఎన్నికల్లో అన్ని స్థానాలకు పోటీ చేస్తామని ప్రకటించారు. ఈ 5 ఏళ్లలో రాజకీయ పార్టీని గ్రామస్థాయి నుంచి బలోపేతం చేస్తానని అన్నామలై స్పష్టం చేశారు. చూడాలి, ప్రతి వ్యక్తికి కూడా భారత పౌరుడికి తన సొంత పార్టీ పెట్టుకునే హక్కు ఉంది. ఇక టీఎంసీలో చిచ్చు, రెబల్ ఎమ్మెల్యేలతో టచ్లో 23 మంది ఎంపీలు. ఏదైనా మమతా బెనర్జీకి ఇది కష్టకాలం, డౌటే లేదు. ఎంపీగా పోటీ చేసే యోచనలో మమత. పశ్చిమ బెంగాల్ అసెంబ్లీ ఎన్నికల్లో అధికారం కోల్పోయిన మమతా బెనర్జీ సారథ్యంలో తృణమూల్ కాంగ్రెస్కు మరిన్ని కష్టాలు తప్పేలా లేవు. పార్టీ రెబల్ గ్రూప్ ఎమ్మెల్యేలతో 23 మంది ఎంపీలు ప్రస్తుతం సంప్రదింపులు సాగిస్తున్నట్టుగా ఆ పార్టీ వర్గాలు తాజాగా బాంబు పేల్చాయి. దీంతో రాబోయే రోజుల్లో టీఎంసీ పార్లమెంటరీ విభాగం నిట్టనిలువుగా చీలిపోయే అవకాశాలు లేకపోలేదంటున్నారు. టీఎంసీ పార్లమెంటరీ ప్రత్యేక కూటమిగా ఏర్పడేందుకు చీలిక తెచ్చేందుకు తగిన సంఖ్యాబలంపై కూడా చర్చ జరుగుతుందని చెప్తున్నారు. టీఎంసీకి లోక్సభలో ప్రస్తుతం 29 మంది ఎంపీలు ఉన్నారు. ప్రత్యేక గ్రూపుగా ఏర్పడి ఫిరాయింపుల చట్టం నుంచి వేటు పడకుండా ఉండాలంటే కనీసం 23 మంది మద్దతు ఇందుకు అవసరం ఉంది. రాజ్యసభలో పరంగా చూస్తే టీఎంసీకి 13 మంది ఎంపీలు ఉన్నారు. ప్రత్యేక గ్రూపుగా గుర్తింపు పొందాలంటే కనీసం 9 మంది ఎంపీలు కలిసి రావాలి. ఈ పరిణామాలపై రెబల్ నేత రీతాపత్ర బెనర్జీ ప్రశ్నించగా, గత వారం రోజుల్లో తాను ఏ ఎంపీతోనూ మాట్లాడలేదని, అందువల్ల వాడు ఏమి చేయలేకుంటున్నారో తానుకు తెలియదని చెప్పారు. అయితే రేపటి రోజు ఏం జరుగుతుందో ఎవరూ చెప్పలేరన్నారు. కాగా మమతా బెనర్జీ మళ్ళీ ఎంపీగా పోటీ చేసే ఉన్నట్లుగా ఆలోచనలో ఉన్నట్టుగా అయితే తెలుస్తుంది. మమత అంత తొందరగా వదలదు, కానీ మమతను అంత తొందరగా వదిలేటట్టుగా ప్రస్తుత బీజేపీ ప్రభుత్వం అయితే లేదు. ఏం జరుగుద్దో మనం వేచి చూడాలి. ఇక అదేవిధంగా చూసుకుంటే భారత్లో 3 లక్షల కోట్ల భారీ పెట్టుబడి, 5 గిగావాట్ల సామర్థ్యంతో డేటా సెంటర్ల అభివృద్ధి. ప్రధాని మోడీతో ఎయిర్ ట్రంక్ వ్యవస్థాపకుడు CEO రాబిన్ ఖుదా భేటీ అయ్యారు అని కూడా ప్రచురించారు. ఇక ఏఎన్ఎన్ మహా అవార్డ్స్ సెలబ్రేషన్స్ ఎక్సలెన్స్ ఇన్ హెల్త్ కేర్ అండ్ బిజినెస్. ఎవరైతే అత్యద్భుతంగా మరి సేవలు కూడా అందిస్తున్నారో వాళ్ళని ఎంపిక చేసి వాళ్ళకి అవార్డులు వరించడం జరుగుతుంది. తెలంగాణలో ఎంతో ప్రతిష్టాత్మక ఈ అవార్డ్స్ సక్సెస్ సాధించాయి. దీన్ని ఇప్పుడు మరి అమరావతిలో చేయబోతున్నారు. దీనికి మరింతగా ప్రాధాన్యత, అందరూ కూడా దీన్ని మహా అవార్డ్స్ని ఎంతో ప్రతిష్టాత్మకంగా తీసుకుంటున్నారు. కాబట్టి దీని గురించి కూడా డేట్ అతి త్వరలో వచ్చే అవకాశం అయితే స్పష్టంగా కనబడుతుంది. ఎస్, 5 గిగావాట్ల సామర్థ్యంతో డేటా సెంటర్ల అభివృద్ధికి ప్రధాని మోడీతో ఎయిర్ ట్రంక్ వ్యవస్థాపకుడు CEO రాబిన్ ఖుదా భేటీ అయ్యారు. ప్రముఖ టెక్నాలజీ కంపెనీ ఎయిర్ ట్రంక్ భారతదేశంలో భారీ పెట్టుబడులు పెట్టడానికి సిద్ధమైందని ప్రధాని నరేంద్ర మోడీ శుక్రవారం తెలిపారు. ఎయిర్ ట్రంక్ వ్యవస్థాపకుడు CEO రాబిన్ ఖుదాతో సమావేశమైన తర్వాత మోడీ ఈ విషయాన్ని వెల్లడించారు. భారత్లో 5 గిగావాట్ల సామర్థ్యంతో డేటా సెంటర్లను అభివృద్ధి చేసే వ్యూహాన్ని, పెట్టుబడి ప్రణాళికలను ప్రధాని నరేంద్ర మోడీ ప్రకటించారు. భారతదేశ డిజిటల్ మౌలిక సదుపాయాల అభివృద్ధి అద్భుతమైన వేగంతో దూసుకుపోతుంది. ఎయిర్ ట్రంక్ సంస్థ మన దేశంలో దాదాపుగా $30 బిలియన్ అంటే 3 లక్షల కోట్లు పెట్టుబడి పెట్టినట్లుగా తెలుస్తుంది. దీని ద్వారా 5 గిగావాట్ల సామర్థ్యం కలిగిన డేటా సెంటర్ను అభివృద్ధి చేయనుంది. భారత్ డిజిటల్ మౌలిక సదుపాయాల రంగంలో పెట్టిన అతిపెద్ద పెట్టుబడుల్లో ఇది ఒకటని ప్రధాని నరేంద్ర మోడీ వెల్లడించడం అయితే జరిగింది. ఇక షర్మిలకు దక్కని రాజ్యసభ అవకాశం ఎంతో ఎక్స్పెక్ట్ చేశారు షర్మిల, కానీ పాపం షర్మిలకి నిరాశే ఎదురైంది. ఆంధ్రప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ అధ్యక్షురాలు వైఎస్ షర్మిల కర్ణాటక నుంచి రాజ్యసభలో బల్లిలో నిలవబోతున్నారంటూ గత కొన్ని రోజులుగా రాజకీయ వర్గాల్లో జోరుగా సాగిన ఊహాగానాలకు ఎట్టికేలకు తెరపడింది. ఎగువ సభ ద్వారా పార్లమెంట్లో అడుగుపెట్టాలని భావించిన కాంగ్రెస్ అధిష్టానం పెద్ద షాకే ఇచ్చింది. కర్ణాటక నుంచి ఖాళీగా ఉన్న 3 రాజ్యసభ స్థానాల భర్తీకి సంబంధించిన ఏఐసిసి తాజాగా విడుదల చేసిన అభ్యర్థుల తుది జాబితాలో వైఎస్ షర్మిల పేరు లేకపోవడం గమనార్హం. జాతీయ స్థాయి సమీకరణాలు, స్థానిక రాజకీయ నేతల నేపథ్యంలో అధిష్టానం ఆమె అభ్యర్థిత్వాన్ని పక్కన పెట్టినట్టుగా తెలుస్తుంది. కర్ణాటక నుంచి ఖాళీ అయిన ఆ 3 స్థానాలకు కాంగ్రెస్ పార్టీ సీనియర్ నేతలను బరిలోకి దించింది. పార్టీ జాతీయ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే, ఏసీసీ జాతీయ ప్రధాన కార్యదర్శి పవన్ ఖేడాతో పాటు కేంద్ర మంత్రి, మాజీ మంత్రి రెహమాన్ ఖాన్ కుమారుడు మన్సూర్ అలీ ఖాన్కు ఈసారి అదృష్టమైతే వరించింది. ఇక షర్మిలకైతే అవకాశం దక్కలేదు, నిరాశ ఎదురైంది. అదేవిధంగా విధుల కోసమే పాక్ డ్రామాలట. ట్రంప్నకు షహబాజ్ షరీఫ్ భజన. భారత సైన్యం దెబ్బకు వణికిపోయి ఇప్పుడు అమెరికాకు ప్రశంసలు. గతేడాది కాల్పుల విరమణకు ట్రంపే కారణమన్న పాక్ ప్రధాని ఆ వాదనను గతంలో కొట్టిపారేసిన భారత విదేశాంగ శాఖ ఆపరేషన్ సింధూర్ దెబ్బకు దిగి వచ్చిన పాకిస్తాన్. చింత చచ్చినా పులుపు చావలేదు, కుక్క తోక వంకర, ఇట్లాంటివన్నీ కరెక్ట్గా ఈ మహానుభావుడికి సరిపోతుంది. షహబాజ్ షరీఫ్ అంట. మరి ఆపరేషన్ సింధూర్ విషయంలో ఏం జరిగిందో అందరికీ తెలుసు.
దానికి ఈ ఇంకో మహానుభావుడు ఇద్దరు కలిసి భజనలు చేసుకున్నారు. ఓవరాల్గా వీళ్ళిద్దరు కలిసి భారతదేశాన్ని చేసేది ఏమీ లేదని మనందరికీ కూడా తెలుసు. ఎంత తక్కువ మాట్లాడుకుంటే అంత మంచిది ఈ మహానుభావుడు గురించి. ఇక పాక్ గూఢచార్యం కేసు, యూట్యూబర్ జ్యోతి మల్హోత్రాకు బెయిల్ నిరాకరణ, ఆమె బెయిల్ పిటిషన్ను తిరస్కరించిన సుప్రీంకోర్టు. ఇలాంటి వాళ్ళకి దేశద్రోహం కేసు పెట్టాలి, ఇలాంటి వాళ్ళని ఎటువంటి పరిస్థితుల్లో బెయిల్ రాకూడదు. వీళ్ళకి పాకిస్తాన్ నిఘా ఏజెంట్లకు సున్నితమైన సమాచారం చేరవేస్తున్నారు. గూఢచర్యం ఆరోపణలు ఎదుర్కొంటున్న యూట్యూబర్ జ్యోతి మల్హోత్రాకు సుప్రీంకోర్టులో చుక్కెదురైంది. ఆమె దాఖలు చేసిన బెయిల్ పిటిషన్ శుక్రవారం సర్వోన్నత న్యాయస్థానం తిరస్కరించింది. దీంతో ఆమె జ్యుడిషియల్ కస్టడీలోనే కొనసాగుతుంది. జస్టిస్ దీపాంకర్ దత్తా, జస్టిస్ సతీష్ చంద్ర శర్మలతో కూడిన ధర్మాసనం ఈ పిటిషన్ను విచారించి ఆమెకు ఉపశమనం కల్పించడానికి నిరాకరించింది. ఏడాది మార్చిలో పంజాబ్, హర్యానా హైకోర్టు బెయిల్ ఇచ్చేందుకు నిరాకరించడంతో జ్యోతి మల్హోత్రా సుప్రీంకోర్టును ఆశ్రయించారు. ఆమెపై దేశ వ్యతిరేక కార్యకలాపాలకు పాల్పడినట్లుగా ప్రాథమిక ఆధారాలు ఉన్నాయని అప్పట్లో హైకోర్టు వ్యాఖ్యానించింది. మరి హర్యానా పోలీసులు నమోదు చేసిన ఈ కేసులో జ్యోతిపై అధికారిక రహస్యాలు చట్టం 1923 భారతీయ న్యాయ సంహిత BNS కింద పలు సెక్షన్లతో అభియోగాలు మోపారు. ఇక ట్రావెల్ విత్ జో అనే యూట్యూబ్ ఛానల్ నడుపుతున్న ఆమె పాకిస్తాన్ పర్యటన సందర్భంగా న్యూఢిల్లీలోని పాక్ కమిషన్ అధికారి ఎహసాన్ ఉరహీంతో పరిచయం పెంచుకున్నట్లు దర్యాప్తులో తేలింది. ఆ తర్వాత సోషల్ మీడియా ద్వారా పలువురు పాక్ నిఘా ఏజెంట్లతో సంబంధాలు ఏర్పరచుకునే వ్యూహాత్మక ప్రాంతాలైన పాండో డ్యామ్, మున్నాబావో రైల్వే స్టేషన్, CRPF క్యాంప్ వంటి వాటికి సంబంధించిన వీడియోలు, ఫోటోలు పంపినట్లు పోలీసులు ఆరోపించారు. ఈ కేసు తనను తప్పుగా ఇరికించని, దర్యాప్తు పూర్తి, ఛార్జ్షీట్ కూడా దాఖలైందని, బెయిల్ మంజూరు చేయాలని జ్యోతి వాదించింది. అయితే ఆమె పాక్ ఏజెంట్లతో రహస్య సంభాషణలు జరిపారని, చాట్ రికార్డులను తొలగించారని దర్యాప్తు బృందం సిట్ పేర్కొంది. 2025 మే 16న హిస్సార్లో నమోదైన ఈ కేసులో అరెస్ట్ అయిన జ్యోతి అప్పటి నుంచి కస్టడీలోనే ఉంది. గతేడాది ఆగస్టులో సిట్ సుమారు 2500 పేజీల ఛార్జ్షీట్ను కోర్టుకు అయితే సమర్పించింది. జ్యోతి పని ఇక గైబైనట్లే మనం అయితే అనుకోవాలి. ఇక తదుపరి చూసుకుంటే అగ్గి బుగ్గి, మరి మంటలు ఆరటం లేదు, ఎక్కడా కూడా ఏదో ఒక ఘోరం జరుగుతారే ఉందని జి వెంకటరమణ సీనియర్ జర్నలిస్ట్ రాశారు. ఇక అన్నదాతలకు అగజాట్లని, ఉసిరి యొక్క అద్భుతమైన ఆరోగ్య ప్రయోజనాలను కూడా ప్రచురించడం అయితే జరిగింది. సింగరేణిలో పర్యావరణ పరిరక్షణకు అధిక ప్రాధాన్యత ఉందని మరి భద్రాద్రిలో సింగరేణి డైరెక్టర్ ఆపరేషన్స్ LV సూర్యనారాయణ తెలిపారు. ఇక పర్యావరణ పరిరక్షణ ప్రతి పౌరుడి యొక్క బాధ్యతని మనుగూరులో జ్యుడిషియల్ మెజిస్ట్రేట్ కంబు సూర్యరెడ్డి అయితే తెలియజేశారు అని ప్రచురించారు. ఇక కోర్టు డ్యూటీ పాత్ర కీలకమని జిల్లా ఎస్పీ, భద్రాద్రి జిల్లా ఎస్పీ రోహిత్ రాజు తెలిపారు. సింగరేణి స్కూల్లో రిక్రూట్మెంట్లో అవకతవకలు విద్యార్థి సంఘం నేత కోట శివశంకర్ ఆరోపణలు చేశారు. ఇక మొక్కల పెంపకంతో స్వచ్ఛమైన ఆక్సిజన్ ఉంటుందని, భద్రాద్రిలో మొక్కల పెంపకంతోనే స్వచ్ఛమైన ఆక్సిజన్ లభిస్తుందని, పర్యావరణ పరిరక్షణ ప్రతి ఒక్కరి బాధ్యతని జిల్లా కలెక్టర్ అంకిత్ తెలియజేశారు. ఇక సోంపల్లి ITC బంగారు భవిష్యత్తు ఆధ్వర్యంలో అవగాహన కార్యక్రమాలు జరిగాయి. బోర్గంపహాడ్లో పర్యావరణ పరిరక్షణకు మొక్కలే ఆధారమని GM చింతల శ్రీనివాస్ సత్తుపల్లిలో తెలియజేశారు అని ప్రచురించారు. ఇక మున్సిపల్ ఫ్లోర్ లీడర్గా ఇజ్జగిరి సంజయ్, ఆదిలాబాద్ మున్సిపల్ ఫ్లోర్ లీడర్గా 23 వార్డుకు చెందిన కాంగ్రెస్ పార్టీ కౌన్సిలర్ ఇజ్జగిరి సంజయ్ నియమితులయ్యారు. ఈ మేరకు కాంగ్రెస్ పార్టీ కౌన్సిలర్ ఆయనకు నియామక పత్రాన్ని మున్సిపల్ కమిషనర్ జగదీశ్వర్ గౌడ్ అందించారు. ఫ్లోర్ లీడర్గా నియామకమైన సంజయ్ను చైర్పర్సన్గా బండారి అనుష శాలువతో సత్కరించి అభినందనలు తెలిపారు. తనపై నమ్మకంతో ఫ్లోర్ లీడర్గా అవకాశం కల్పించినందుకు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, ఇన్ఛార్జి మంత్రి జూపల్లి కృష్ణారావు, స్థానిక నాయకులు DCC అధ్యక్షులు నరేష్ జాదవ్, కాంగ్రెస్ పార్టీ అసెంబ్లీ ఇన్ఛార్జి కంది శ్రీనివాసరెడ్డి, గండ్ర సుజాత, షాజిద్ ఖాన్, సంజీవ్ రెడ్డి, బోరంచు శ్రీకాంత్ రెడ్డి ధన్యవాదాలు తెలిపారు. తనకు అప్పగించిన బాధ్యతను సమర్థవంతంగా నిర్వహిస్తానని ఆయన తెలియచేయడం అయితే జరిగింది. దివ్యాంగుల సంక్షేమానికి ప్రభుత్వం కృషి అని చెప్పి ముత్తునేని వీరయ్య తెలిపారు. ఉపకరణాలు పంపిణీ చేశారు. కార్పొరేషన్ చైర్మన్ నిర్మల్లో సొంత కాళ్ళపై నిలబడేలా ప్రభుత్వ సహకారం అందిస్తుందని కూడా తెలిపారు. ఇక రాజేంద్ర నగర్లో ప్రైవేట్ పాఠశాలకు ధీటుగా ప్రభుత్వ పాఠశాలలు ఉండాలని MGO లక్ష్మణ్ నాయక్ తెలిపారు. ఇక అదేవిధంగా ఆదిలాబాద్లో పర్యావరణ పరిరక్షణ అందరి బాధ్యత అని జిల్లా కలెక్టర్ రాజేష్ షా తెలిపారు. ఇక అదేవిధంగా తాగునీటిలో ఫ్లోరైడ్ చాలా దారుణం. మరి తెలంగాణలోని కొన్ని ప్రాంతాల్లో, నల్గొండ కావచ్చు, మరి ఇలాంటి ఆదిలాబాద్లో కొన్ని ప్రాంతాల్లో ఫ్లోరైడ్ 15% కంటే ఎక్కువ ఉంటే కాళ్ళు కొంకర్లు పోవటం, ఎముకలు బెండ్ అయిపోవటం, చిన్నప్పుడే పళ్ళు ఊడిపోవటం, రకరకాల సమస్యలతో బెండ్ అయిపోయి ప్రజలు నానా అవస్థలు పడుతున్నారు. దీన్ని ప్రభుత్వం గుర్తించి వీళ్ళకి మరి ORO ప్లాంటు అది ఇచ్చారు, కానీ అది అందుబాటులో లేదట. దాన్ని తీసుకురావాలని చెప్పి వీళ్ళందరూ వాడు అడుగుతున్నారు. సామాన్య జనాల్ని ప్రభుత్వం పట్టించుకోవాల్సిన బాధ్యత ఉంది. బేల మండలం మసాలా K గ్రామ పంచాయతీ పరిధిలో దుబ్బగూడ గ్రామ ప్రజలు ఫ్లోరైడ్ నీటి సమస్యను ఎదుర్కొంటున్నారు. చుట్టూ కొండలతో ప్రకృతి అందాల నడుమ నెలకొన్న ఓ చిన్న కుగ్రామంలో ఫ్లోరైడ్ నీటితో ఎప్పుడు మంచాన పడతామో తెలియని పరిస్థితి నెలకొంది. గ్రామంలో తాగునీటిలో ఫ్లోరైడ్ శాతం అధికంగా ఉండడంతో
15 మందికి పైగా గ్రామస్తులు ఫ్లోరైడ్ బారిన పడి కొందరు మంచానికి పరిమితం కాగా నడుము వంకర కీళ్ల నొప్పులు ఎముకల బలహీనత వంటి ఆరోగ్య సమస్యలతో మరికొందరు బాధపడుతున్నారు. గ్రామంలో చేతి పంపుల ద్వారా వచ్చే నీటిలో ఫ్లోరైడ్ అధికంగా ఉందని అధికారులు తాగవద్దని సూచించినప్పటికీ పాపం వాళ్ళకి గ్రామస్తులకి ప్రత్యామ్నాయంగా స్వచ్ఛమైన తాగునీటి సౌకర్యం కల్పించకపోవడంతో అదే నీటిని తాగుతున్న పరిస్థితి. మరి ప్రభుత్వ అధికారులు ఏం చేస్తున్నారు? 100% ఈ సమస్యను గల తీర్చకపోతే ఆ పాపం ఊరికే పోదు ఎవరికైనా కూడా. మిషన్ భగీరథ నీటి సరఫరా ఎప్పుడు వస్తుందో తెలియని పరిస్థితి నెలకొందన్నారు. నల్లాలు అలంకారప్రాయంగా మారాయని గ్రామస్తులు తీవ్ర ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. గ్రామాల ప్రజల సమస్యలను గుర్తించి ఐటీడీఏ ఆర్ఓ ప్లాంట్ను ఏర్పాటు చేసినప్పటికీ ఇప్పటివరకు కూడా ప్రారంభానికి నోచుకోలేదని గ్రామస్తులు అయితే ఆరోపిస్తున్నారు. వీళ్ళ యొక్క సమస్యను తీర్చవలసిందిగా అక్కడున్న ప్రజలందరూ కూడా విజ్ఞప్తి చేస్తున్నారు సంబంధిత అధికారులకి సంబంధించి. ఇక శాశ్వత పరిష్కారం కోసం చర్యలు తీసుకోవాలని ఇబ్రహీంపట్నంలో మున్సిపాలిటీ కేంద్రంలో అంబేద్కర్ చౌరస్తా నుండి బస్టాండ్ వరకు వెళ్లే రహదారిలో అపోలో ఫార్మసీ ముందు వర్షం పడితే నీరు జామై రాకపోకలకు ఇబ్బందిగా మారుతుంది. గతంలో దుకాణదారులు పలుమార్లు అధికారులకు విన్నవించుకున్న నామమాత్రంగా ఈ పనులు చేస్తున్నారు. దీన్ని పరిష్కరించాలని కోరుతున్నారు. ఇక అదేవిధంగా వరద నీటి సమస్యకు శాశ్వత పరిష్కారం. రంగారెడ్డి జిల్లాలో వరద నీటి కాలువ నిర్మాణ పనులు పరిశీలించారు. నాణ్యత లోపించకుండా నిర్దేశిత సమయంలో పూర్తి చేయాలని చెప్పి హయత్నగర్ డివిజన్ మాజీ కార్పొరేటర్ కళ్యాణ్ సంజీవ్ రెడ్డి అధికారులకు తెలియచేశారు. ఇక అత్తాపూర్లో దారుణం. భార్యపై భర్త కత్తితో దాడి, చికిత్స పొందుతూ భార్య మృతి చెందింది. మరి భార్యాభర్తల గొడవల్లో ఇలా జరగటం, మరి ఏదైనా కూడా నేరం చేసిన వాళ్ళు జైలుకి వెళ్ళి చెప్పకూడు తినవలసిందే. నీటి గుంటలో పడి అక్క చెల్లెళ్ళు మృతి చెందారు. హనుమకొండ జిల్లా కాజీపేట మండలం దొంబలగుడ్డు గ్రామంలో శుక్రవారం హృదయ విదారక ఘటన చోటు చేసుకుంది. ఆ గ్రామానికి చెందిన వనం సంజన, వనం అర్చన అని ఇద్దరు అక్క చెల్లెళ్ళు ప్రమాదవశాత్తు నీటి గుంటలో పడి మృతి చెందారు. ఇది చాలా అందరికీ కూడా గుండె బరువెక్కే విషయం. ఇక మన దేశ సంస్కృతి సంప్రదాయాలను విశ్వవ్యాప్తం చేసిన ఘనత చేనేత రంగానికే చెందుతుందని కోమటిరెడ్డి వెంకటరెడ్డి తెలిపారు. వెడిపోచంపల్లి చేనేత ఎగ్జిబిషన్ ప్రారంభించారు. రాష్ట్ర వ్యవసాయ చేనేత జౌళి శాఖ మంత్రులు తుమ్మల నాగేశ్వరరావు అని కూడా ప్రచురించడం జరిగింది. పర్యావరణ పరిరక్షణకు ప్రతి ఒక్కరు బాధ్యత ఉండాలని హనుమకొండ అదనపు కలెక్టర్ రవి తెలియజేశారు. అదేవిధంగా చూసుకుంటే ఇక సినిమా న్యూస్కి వస్తే ఆహారాన్ని కాదు విషాన్ని పండిస్తున్నాం. టాలీవుడ్ హీరోయిన్ కాజల్ అగర్వాల్ ప్రధాన పాత్ర చేస్తున్న సినిమా ద ఇండియన్ స్టోరీ మన దేశంలో పురుగుల మందుల వల్ల ఎలాంటి నష్టాలు జరుగుతున్నాయో అంశం ఆధారంగా ఈ మూవీ తీశారు. ఇందులో కాజల్ న్యాయవాదిగా కనిపించనుంది. కోర్ట్ రూమ్ డ్రామాగా దీన్ని తెరకెక్కించనున్నారు. వచ్చే నెల 24 థియేటర్లో రిలీజ్ కానుంది. ఈ క్రమంలోనే ఇప్పుడు టీజర్ రిలీజ్ చేశారు. అయితే సినిమాలోని విజువల్స్ ఏం చూపించకుండా కాన్సెప్ట్ ఏమో ఉండబోతుందని స్లైడ్ మాత్రమే వేశారు. మనం ఆహారాన్ని కాదు విషాన్ని పండిస్తున్నాం. 50,000కు పైగా మెట్రిక్ టన్నుల పురుగుల మందులు వాడుతున్నాం. 20 కోట్ల మంది ప్రజలు వీటి బారిన పడ్డారు. ప్రతి 3 కుటుంబాల్లో ఒకటి క్యాన్సర్తో పోరాడుతుంది. ప్రతి నిమిషానికి ఒకరిద్దరు చనిపోతున్నారు. ప్రతి ఏడాది 10 లక్షల మందికి పైగా చనిపోతున్నారు. ఇదే ద ఇండియన్ స్టోరీ అని చూపించారు. ఈ సినిమా తెలుగు, తమిళ, హిందీ భాషల్లో విడుదల కానుంది. మరి కాజల్ అగర్వాల్ పర్ఫార్మెన్స్ ఏ విధంగా ఉంటుందో మనం వేచి చూడాలి. ఇక టెస్ట్ షూట్లోనే హీరోయిన్లపై దర్శకుడు ప్రశంసలు. ఎవరికైనా నా ప్రశంసలు అంత సులభంగా రావు. కొందరు ముఖస్థుతి కోసం ప్రశంసలు కురిపించడం, నిజమైన ప్రశంసలు ప్రతితోనే వస్తాయి. అలా నటి కాయదరావు హర్ టెస్ట్ షూట్లోని దర్శకుడు మారి సెల్వరాజ్ ప్రశంసలు అందుకున్నారు. వైసన్ వంటి సూపర్ హిట్ చిత్రం తర్వాత మళ్ళీ సెల్వరాజన్ ధనుష్ హీరోగా చిత్రం చేయనున్నట్లు ప్రకటించారు. అయితే ఈ చిత్రం ప్రారంభానికి మరికొంత సమయం పడుతుండటంతో మారి ఈ మధ్యలో మరో చిత్రం చేయడానికి సిద్ధమయ్యారు. ఈ చిత్రానికి మంజరధి అనే టైటిల్ నిర్ణయించారు. ఇందులో తన తొలి చిత్రం పరియేరు పెరుబాళ్ళలో నటించిన కదీర్ హీరోగా చిత్రం చేయడానికి సన్నాహాలు చేస్తున్నారు. ఇందులో ఆయనకు జంటగా 3 హీరోయిన్లు నటిస్తుండగా సమాచారం. అందులో ఖైదులోహర్ ప్రియాంక మోహన్ ఇప్పటికే ఎంపికయ్యారు. ఇందులోని ఒక కథానాయక పాత్రకు నటి ఖైదులోహర్ సరిగా నప్పుతారా అన్న సందేహం దర్శకుడు మారికి కలిగిందట. దీంతో ఆమెకు మాత్రం టెస్ట్ షూట్ నిర్వహించారట. అందులో ఆమె నటన చూసి దర్శకుడు ఫిదా అయినట్లుగా యూనిట్ సభ్యులు పేర్కొన్నారు. ఈ చిత్రం తర్వాత ఖైదులోహర్ ఇంతకు ముందు నటించిన చిత్రాలన్నింటినీ మర్చిపోయారని యూనిట్ వర్గాలు పేర్కొన్నాయి. అలా టెస్ట్ షూట్లోనే దర్శకుడు ప్రశంసలు అందుకోవడం ఆమెకు ఒక పెద్ద అసెట్గా మారిందని అయితే చెప్తున్నారు. ఇక రష్మిక రెమ్యునరేషన్ 15 కోట్లట. సినిమా ఒక్కసారిగా ముద్దుగా అక్కున చేర్చుకుంటే ఊహించనంత తీరాలకు తీసుకెళ్లి కూర్చోబెడుతుంది. అలాంటి వారిలో రష్మిక మందన ఒకరు. ఎక్కడో కర్ణాటకలో గ్రామంలో పుట్టిన పెరిగిన ఈ బ్యూటీ మొదట్లో మాతృభాషలో కథానాయికగా పరిచయం. ఆ తర్వాత టాలీవుడ్లో దిగుమతి అయ్యి గీతా గోవింద చిత్రంతో ఒక్కసారిగా వెలుగులోకి వచ్చారు. ఆ తర్వాత పుష్ప చిత్రం పాన్ ఇండియా స్థాయిలో ఫేమస్ అయ్యారు. ఇక గుడ్ బై చిత్రంలో బాలీవుడ్లో పాగా వేసిన రష్మిక యానిమల్ చిత్రంలో కమర్షియల్గా సూపర్ హిట్ను తన ఖాతాలో వేసుకున్నారు. ఆ తర్వాత 1-2 చిత్రాలు ఫ్లాప్ అయినా కెరీర్కి వచ్చే డోకా ఏమీ ఉండదు. రష్మిక విషయంలో ఇదే జరుగుతుంది. సల్మాన్ ఖాన్కు జంటగా నటించిన చిత్రం నిరాశపరిచింది. ఇటీవల నటుడు విజయ్ దేవరకొండను ప్రేమించి ఇద్దరు పెద్దల అంగీకారంతో పెళ్లి చేసుకున్నారు.
ఇక్కడ పెళ్ళైన హీరోయిన్ల కెరీర్ దెబ్బతింటుందన్న ఆనవాయితీని ఈ బ్యూటీ తిరగరాశారు. ఇప్పుడు క్రేజీ భామ రేంజ్కి వరుసగా భారీ అవకాశాలు రాగమే కాకుండా పారితోషికాన్ని భారీ మొత్తంలో ముట్ట చెప్తున్నారు. అది ఎంత అంటే ఇప్పటి వరకు దక్షిణాది టాప్ హీరోయిన్లు తీసుకుంటున్న పారితోషికాన్ని బీట్ చేసేంతగా. ఇప్పటివరకు దక్షిణాది హీరోయిన్లు అత్యధికంగా నయనతార 10 కోట్లు తీసుకుంటున్నట్టు ప్రచారం జరుగుతుంది. రష్మి ఇప్పుడు కాక్ బెల్ 2 చిత్రంలో 15 కోట్ల పారితోషికం తీసుకున్నట్లు ప్రచారం సామాజిక మాధ్యమాల్లో వైరల్ అవుతుంది. ఇదే నిజమైతే పారితోషికం విషయంలో అమ్మడు నయనతారను బీట్ చేసినట్లే అవుతుంది. సిగ్మా స్టైల్ అని సందీప్ కిషన్ హీరోగా నటిస్తున్న తాజా సినిమా సిగ్మా. ఫరియా అబ్దుల్లా హీరోయిన్గా నటిస్తున్న ఈ చిత్రంలో రాజు సుందరం, సంపత్ రాజ్, శివ పండిట్, అముదాన్, యోగి జాబి ప్రధాన పాత్రలో నటిస్తున్నారని కూడా ప్రచురించారు. ఇక ఈసారి మరింత బోల్డ్గా ఓటీటీ స్ట్రీమింగ్ పీక్స్ అని, ఓటీటీలకు సెన్సార్ ఉండదు కాబట్టి బూతు రొమాంటిక్ జానర్ సినిమాలు, సిరీస్లు అప్పుడప్పుడు రిలీజ్ అవుతుంటాయి. ఇప్పుడు అలానే బోల్డ్ రొమాంటిక్ కాన్సెప్ట్తో తీసిన తెలుగు సిరీస్ స్ట్రీమింగ్కి సిద్ధమైంది మేరకు అధికారికంగా ప్రకటించారు. ఇంతకీ దీని సంగతి ఏంటి, ఎందులోకి రానుంది? 2024 ఇష్యూ పేరుతో తమిళ్లో ఓ సిరీస్ తీశారు. సోను అగర్వాల్, ఇనియా, ఐశ్వర్య దత్త తదితరులు ప్రధాన పాత్రలు పోషించారు. దీనికి గతేడా తెలుగులో డబ్బింగ్ చేసి విడుదల చేశారు. తర్వాత కొన్ని రోజులకే 2వ సీజన్ కూడా అందుబాటులోకి తీసుకొచ్చారు. ఇందులో కొత్త పాత్రలు, కొత్త కాన్సెప్ట్ చూపించారు. ఇప్పుడు దీని కొనసాగింపుగా 3వ సీజన్ స్ట్రీమింగ్ చేయబోతున్నారు. ఈసారి మరింత బోల్డ్గా కంటెంట్ ఉండబోతున్నట్లుగా హింట్ ఇచ్చారు. జూన్ 12 నుంచి అంటే వచ్చే శుక్రవారం నుంచి ఇష్యూ అనే సీజన్ 3 ఆహా ఓటీటీలో తెలుగు, తమిళంలో అందుబాటులోకి రానుంది. ఈ సీజన్లో ఒకప్పుడు హీరోయిన్ పూనం బాజ్వా, బిగ్ బాస్ ఫేమ్ దీవి, కిరణ్ రాథోడ్ తదితరులు ప్రధాన పాత్రలో చేశారు. వీళ్ళంతా సోషల్ మీడియాలో గ్లామర్ ఫోటోలు, వీడియోలతో ఇప్పటికే ఫేమస్ అయ్యారు అని కూడా ప్రచురించారు. సినీ పరిశ్రమలో విషాదం జరిగింది. ప్రముఖ నిర్మాత పహ్లాజ్ మృతి చెందారట. సినీ పరిశ్రమలో విషాదం నెలకొంది. ప్రముఖ సినీ నిర్మాత సిబిఎఫ్సి మాజీ చైర్మన్ పహ్లాజ్ నిహాలాని కన్నుమూశారు. కొంతకాలంగా అనారోగ్యంతో బాధపడుతున్న ఆయన కాలేయ సంబంధిత ఆరోగ్య సమస్యతో మృతి చెందారు. హిందీ చిత్ర పరిశ్రమలో ఆయన ప్రముఖ నిర్మాతగా గుర్తింపు తెచ్చుకున్నారు. పహ్లాజ్ నిహాలాని తన కెరీర్లో అంఖేన్, అందాజ్, తలాష్, రంగీలా రాజా, జూలీ 2 వంటి అనేక బాలీవుడ్ చిత్రాలు నిర్మించారు. అంతేకాకుండా 2015-17లో వరకు కూడా సిబిఎఫ్ఈ చైర్మన్ పర్సన్గా పనిచేశారు. సెన్సార్షిప్, ఫిల్మ్ సర్టిఫికేట్ బోర్డులో ఆయన ఉన్న సమయంలో తీసుకున్న అనేక నిర్ణయాలు చిత్ర పరిశ్రమలో చర్చలకు దారితీశాయి. నిహాలాని నిర్మాతగా వివిధ జనాలకు చెందిన అనేక కమర్షియల్ హిందీ చిత్రాలు నిర్మించారు. హిందీ చిత్ర పరిశ్రమకు దశాబ్దాల పాటు ఆయన సేవలు అందించారు. ఆయనకు భార్య నీత, 3 కుమారులు విశాల్, దేపేష్, చిరాగ్ కూడా ఉన్నట్టుగా మరి తెలుస్తుంది. ఓవరాల్గా చూస్తే మరి ఇవి ఇంపార్టెంట్ న్యూస్ ఏవైతే ఉన్నాయో వాటిని చదివే ప్రయత్నం అయితే చేశాం. ఏది ఏమైనప్పటికీ కూడా నిజాయితీగా ఉన్నది ఉన్నట్టుగా వార్తలు ప్రచురించే ఏకైక పత్రిక మహాదిన పత్రిక. ప్రభుత్వానికి ప్రజలకి మధ్యగా వారధిగా ఉంటూ ఎప్పటికప్పుడు వార్తలను మరి ప్రజలకు చేరవస్తుంది.